ఈ కార్పొరేట్ కాలేజీల దోపిడీ ఘోరంగా ఉన్నది. ఎట్లా అంటే ఈ లంబడి కొడుకులు సెక్యూరిటీ కింద సర్టిఫికెట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంటర్ కాలేజ్ వాడు ఉండు, శ్రీ చైతన్య, నారాయణ, ఈ లంబడి కొడుకులు 10th క్లాస్ పెట్టుకుంటారు కదా సర్టిఫికెట్లు. సరే ఫీజు కడతలేరు, కట్టినప్పుడు లాస్ట్కి అలాగ అవసరం ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తారు కదా. మరి నువ్వు ఫీజు కోసమే సర్టిఫికెట్ దగ్గర పెట్టుకున్నావు, పెట్టుకొని ఫీజు కట్టలేదు, మేము ఎగ్జామ్ ఫీజు కట్టుకోము, దానికి దీనికి ఎందుకు ముడి పెడతారా? బోషిడికి వెళ్ళారా? ఫస్ట్ మీరు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి, కట్టుకున్నాక లాస్ట్కి సర్టిఫికెట్ల కోసం వస్తారు కదా. మరి దేనికి తీసుకున్నాడు మరి ఈ సర్టిఫికెట్లు? ఇప్పుడు వీడు ఉన్నాడు ఎగ్జాంపుల్, ఈ అవినాష్ కాలేజ్ వాడు ఉన్నాడు, వీని దగ్గర స్టడీ ఉండదు, లవడం ఉండదు, ఏది ఉండదు, ఖాళీ ఓన్లీగా ఇట్లా సూట్లు వేస్తారు, తిప్పుతారు, చదువు ఉండదు, ఏముండదు. మళ్ళీ వీడు పోయినప్పుడు ఏం చెప్తాడు, మా దగ్గర ప్లేస్మెంట్ గ్యారెంటీ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్తారు. ఏముండదు. డిగ్రీ ఇంటర్ సర్టిఫికేట్లు పెట్టుకుంటాడు, పెట్టుకొని ఎగ్జామ్ ఫీజు రాగానే ఫీజు కట్టాల్సిందే. వీని దగ్గర ఏమైనా 1000, 5000, 10000 ఉంటుందా ఫీజు? 1,50,000 దాకా ఉంటుంది వీని దగ్గర ఫీజులు. ఇంటర్వ్యూ పెట్టుకుంటాడు, ఎగ్జామ్ ఫీజు వచ్చింది మేము కట్టుకోము, ఎగ్జామ్ ఫీజు వచ్చింది మేము కట్టుకోము. వీళ్ళని ఎట్లా అరికట్టాలి మరి? ఎవరు? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఎంతసేపటికి ఫీజులు తక్కువ చేయరా నాయన అంటే వీళ్ళనే శ్రీ చైతన్యాలని ఎగ్జాంపుల్గా దిల్సుఖ్నగర్లో ఒక రేటు, ఎల్బీ నగర్లో ఒక రేటు, ఇట్లా వీళ్ళ ఫీజులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీజులు ఉన్నాయి. ఓన్ దగ్గర 2 లక్షలు, ఓన్ దగ్గర 2,40,000, ఓన్ దగ్గర 1,50,000 ఇట్లా పెట్టుకున్నారు వీళ్ళు. అంటే వీళ్ళని ఎట్లా అరికడతారు? విపరీతమైన దోసుకుంటున్నారు. వీని దగ్గర ఏముండదు, స్టడీ ఉండదు, ఏముండదు, ఓన్లీ సోప్ టప్ బ్యాగులకు ఈయనకు పుస్తకాలకు అన్నిటికీ అవినాష్ అని ఉంటుంది. లవడ చదువు ఉండదు, ఏది ఉండదు ఇలా. మళ్ళీ వీడు ఏం చేస్తాడు, మా టార్చర్ సతాయిస్తున్నాడు. ఒక్కొక్క పేరెంట్ ఎట్లా అంటే, ఇప్పుడు మీరు మొత్తం ఫీజు కడితేనే మేము ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటాం, లేకుంటే లేదు. ఒకసారి ఇగో నేను వినిపిస్తా, ఇన్నూరు ఒక్కొక్కరు బాధ, ఆ పేరెంట్ బాధ ఇన్నూరు. నిన్న పోయి అడిగాను మేడంని, అడిగితే ఇట్లా 45,000 ఫీజు కట్టాను, అయితే 25,000 కట్టాను, 20,000 ఉన్నాను బ్యాలెన్స్. అంటే ఒక 15 రోజుల్లో కడతాను మేడం, కొంచెం మళ్ళీ కన్వే ఎగ్జామ్స్ అయిపోయినాకే కడతా అని చెప్పాను. చెప్తే లేదు నెక్స్ట్ ఇయర్ రాపించుకోండి అని మాట్లాడితే అట్లా మాట్లాడితే ఎట్లా మేడం మరి కడతాం కదా అని చెప్తే మీరు ఇంటనే కదా మేడం అంటే, లేదు మాకు పైనుంచి ఆర్డర్ రాలేదు, మా హాస్పిటల్లో కొంచెం నిన్న మా పేరెంట్స్ వేరే హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఖర్చారు, డబ్బులు లేకుండా కడతాం మేడం అని చెప్తే ఇంకా లేదండి, నెక్స్ట్ ఇయర్ రాపించుకోవాలని మాట్లాడతాం. ఎవరైనా కానీ ఇట్లాంటి అవినాష్ కాలేజీలో మాత్రం అస్సలు పోకురి. ఇలా చదువు లేదు, ఏమి లేదు, దరిద్రం ఇది ఒక బోగస్ కాలేజు. ఇది ఒకటే. ఈ నారాయణ, శ్రీ చైతన్య, ఇప్పుడు ఎట్లా ఫీజులు అందరి దగ్గర ఒకటే ఉండాలిగా. శ్రీ చైతన్య అన్నప్పుడు బండ్ల కూడా ఒక ఫీజు ఉంటుంది, దిల్సుఖ్నగర్ ఒకటి ఉంటుంది, ఎల్బీ నగర్ ఒకటి ఉంటుంది, అన్నీ మళ్ళీ ఒకటే గ్రూప్ చదువులు సేమ్. మళ్ళా దీన్ని ఎవడరి కట్టాలి? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో నారాయణ కాలేజీ, శ్రీ చైతన్య ఒకరు వంచుకురట, నారాయణ ఒకరు వంచుకురట. ఎందుకంటే వీళ్ళు లంచాలు ఇస్తున్నారు అప్పట్లో. ఎవరికి ఏమనంటే మేము వాళ్ళకి ఇచ్చుకోవాలి, మేము వీళ్ళకి ఇచ్చుకోవాలని చెప్తారు ఈ లంబడి కొడుకులు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మరి వీళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. ఇంటర్ బోర్డు ఏం చేస్తుంది? డిగ్రీ వాళ్ళు ఏం చేస్తుంది బోర్డు? వీళ్ళ మీద కేసులు చేయాలి. ఫీజులు కట్టుకుంటలేరు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని రద్దు చేయర్రి, వీళ్ళ కాలేజీకి ఉన్న పర్మిషన్ రద్దు చేయర్రి, రద్దు చేసి వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని లోపలేయాలి. పిల్లల చదువులతో ఆడుకుంటున్నారు ఈ లంబడి కొడుకులు. దయచేసి ఇది రేవంత్ అన్న దగ్గరకు పోయేటట్టు షేర్ చేయర్రి.